స్క్రాంబుల్ టోఫు రోల్. స్క్రాంబుల్డ్ టోఫు రోల్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు మనం టోఫు యూస్ చేస్తున్నాం. ఎస్, అవును. సో మీరు టోఫు బార్ తీసుకొచ్చారు, అలాగే మనకి రోల్ కోసం అని చెప్పేసి గోధుమ పిండి. అవును. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా స్క్రాంబుల్ టోఫు అంటే మనం టోఫు బుర్జీ చేసి పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం చపాతీస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసిద్దాం, 1 స్పూన్. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో ఇది యాక్చువల్లీ డిఫరెంట్ ఫేజెస్లో ఎవరికైనా, మెన్కైనా, ఉమెన్కైనా, ఇన్ఫ్యాక్ట్ మనకి చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య ఒబేసిటీ చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా పాటించాల్సింది ఇది. సో వెయిట్ మేనేజ్మెంట్లో మనకి లో క్యాలరీస్ అండ్ ఆల్సో హై క్యాలరీ రెండు ఉంటాయా? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మా వెయిట్ మేనేజ్మెంట్ చాలా కష్టమైన పని. వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ చేయలేం. ఎవరైతే వెయిట్ లాస్ అయ్యి అది అలాగే మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారో లో క్యాలరీ వైజ్గానే ఉండడం బెటర్. హై క్యాలరీ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అయ్యి అదే వెయిట్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారో మోడరేట్గా తీసుకోవాలి. మరీ హై కూడా కాదు, మోడరేట్ క్యాలరీస్ తీసుకోవాలి. సో అలా వాళ్ళ డైట్ అనేది ఉండాలి. సపోజ్ ఐడియల్ బాడీ వెయిట్కి వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే 20 క్యాలరీస్ ఇస్తాము, వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే 30 క్యాలరీస్ ఇస్తాం. బట్ వాళ్ళు ఎప్పుడైతే మెయింటైన్ చేయాలి అని అనుకుంటారో అది 25. ఓకే. సో అలా మోడరేట్, మైల్డ్ మోడరేట్, అలా మనం క్యాలరీ డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్గా డైటీషియన్తో మనం టైలర్ డైట్ ప్లాన్ చేసుకుంటే కనుక మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. సో ఇది సపరేట్గా ఉంటుంది అనమాట. ఎవరున్న పరిస్థితిని బట్టి ఇది ఖచ్చితంగా వేరీ అవుతూ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేద్దాం. సో కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. ఆ తర్వాత టోఫు కూడా. సో చిదిమేసి వేస్తున్నాం. యా. సో మనం పన్నీర్ని ఎట్లయితే రెడీ చేస్తాము మిల్క్తో, టోఫును కూడా సేమ్ అలాగే సోయా మిల్క్తో చేస్తాం. అవును. సో అది కొంచెం సాట్ చేశాక మనం స్పైసెస్ కూడా వేసేద్దాం. ఓకే. ఇంకో స్పూన్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసి దాన్ని ఇంకా ఒక 2 to 5 minutes చక్కగా సాట్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా వేగుతుంది. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం. ఓకే. సో ఇలా ఉంచేస్తాను. ఒక మిక్సింగ్ బౌల్. ఇప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులోనే. సో మనం కావాలంటే రోటీ దేంతో అయినా చేసుకోవచ్చు. రాగి పిండితో కానీ, జొన్న పిండితో కానీ, సజ్జ పిండితో కానీ అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే కాంబినేషన్స్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా, చాలా లైట్గా. సో ఈలోపు ఒకసారి నేను టోఫు చూస్తాను.
యా. సో ఒకసారి కలిపేసి ఇంకా మనం అది ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కగా అయిపోయింది పల్లవి. యా. సో స్టవ్ ఆఫ్ చేసేసి షఫల్ చేస్తాను. యా. ఓకే, సో చపాతీ పిండితో చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం రోటీ చేసేసుకుందాం. ఓకే. సో మనం నార్మల్గా నానబెట్టుకుంటే పర్లేదు. సో ఇమీడియట్గా చేసుకుంటే ఇంకొంచెం బాగా కలిపేసుకొని చేసేది. ఓకే. కొంచెం పొడి పిండి కూడా జస్ట్ అలా అద్దేసుకుంటున్నావా? యా, అంతే. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, అలాగే డిన్నర్లా కూడా తీసుకోవచ్చా? యా, ఎప్పుడు అయినా తీసుకోవచ్చు. పిల్లలకైతే స్నాక్స్ టైంలో కూడా పెట్టేసేయచ్చు. ఓకే. అండ్ ఇది పరాటాలా కూడా చేసుకోవచ్చా? యా, అలా కూడా చేసేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇది తీసేసుకుంటామో ఇందులోనే కొంచెం స్టఫ్ చేసి కూడా తీసేసుకోవచ్చు. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి చపాతీ కాల్చడానికి. ఓకే. సో ఈక్వల్గా కాల్చుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. యా. సో కొంచెం మనం దీన్ని ఆయిల్ వేసేసుకొని కాల్చుకుందాం. సో ఇప్పుడు మనం చపాతీ కూడా కాల్ చేసుకుందాం. కొంచెం అది హీట్ అయ్యాక. పల్లవి, చపాతీ అయితే రెడీ అయిపోయింది కదా? ఎస్. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. యా, స్టవ్ ఆఫ్ చేసి మనం ఆ చపాతీ ప్లేట్లోకి తీసుకుందాం. అప్పుడు మనం ఏదైతే టోఫు బుర్జీ, స్క్రాంబుల్డ్ టోఫు చేసామో స్టఫ్ చేసేసి రోల్ చేసుకుందాం. సూపర్. మనం చేసుకున్న టోఫు బుర్జీ అందులో ఒక స్పూన్ పెట్టేసి ఇచ్చేసేయండి. యా. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసేసుకుందాం. సో ఒక నైఫ్ కూడా ఇచ్చేసేయండి. ఓకే. ఓకే అమూల్య, స్క్రాంబుల్ టోఫు రోల్ రెడీ అయిపోయింది. ఓకే. స్క్రాంబుల్డ్ టోఫు రోల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్క్రాంబుల్డ్ టోఫు రోల్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టోఫు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, గోధుమ పిండి. స్క్రాంబుల్డ్ టోఫు రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టోఫు చిదుముకొని వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నూనె పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులోకి ఒత్తుకున్న చపాతీని వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న టోఫు మిశ్రమాన్ని వేసి సగానికి కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్క్రాంబుల్డ్ టోఫు రోల్ రెడీ.